నమస్తే, నేను మీ సతీష్. వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం మరి దానికి సంబంధించి వైసీపీలో చేరుతున్నట్లుగాను ఆ చేరికకు సంబంధించినటువంటి డే టు టైము కూడా ఫిక్స్ చేసుకున్నాను అంటూ ముద్రగడ పద్మనాభం ఒక మీడియా సమావేశాన్ని పెట్టడం, ఆయన ఏదైతే ఆ సమావేశం వేదికగా ఆయన ఏదైతే ఆ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారో దాన్ని ప్రకటించడం కూడా చూశారు. కాకపోతే ఆ ప్రకటన కూడా ఒక రాజకీయ కుట్రతో దీని వెనకాతలు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయనకు ఉండేటువంటి పేటీఎం బ్యాచ్ వాళ్ళ వ్యూహాలు ఈ కుట్ర వెనకాతలు ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ఏమిటి మరి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ముహూర్తము, దాని వెనకాతలో ఉన్నటువంటి కుట్ర ఏమిటి, జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, సహజంగా ఎవరైనా కూడా పార్టీల్లోకి నాయకులు చేరుతున్నారు అంటే ఓకే, వాళ్ళకి ఏదో సెంటిమెంట్స్ ఉంటాయి, ముహూర్తాలు పెట్టుకోవచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం అదే ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, దాని వెనకాతలు కూడా ఆ చేరిక, డేటు, ఆ టైము అవి కూడా కుట్ర అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏ రకమైనటువంటి కుట్ర ఉందనుకోవాలి? అంటే ఎప్పుడైనా రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చేస్తున్నప్పుడు దానికి కౌంటర్గా, అంటే ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారండి. దాని మూలాన రాజకీయంగా ఎంత లబ్ధి వస్తుంది అనేది కూడా కాదు, అది ఒక చిల్లరతనం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ప్రతిపక్ష పార్టీలు ఒక రోజు నిర్ణయించుకుని, ఒక టైం నిర్ణయించుకుని ఒక కార్యక్రమం పెట్టుకున్నాయి అనుకోండి, వీళ్ళు కౌంటర్గా దానికి మీడియా కవరేజ్ లేకుండా, ఇవాళ రేపు మీడియా కవరేజ్ అనేది చాలా ముఖ్యం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి. దానికి కౌంటర్గా వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి ఆ మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని ఇటువైపు డైవర్ట్ చేయటం అనేది, దృష్టి మళ్లించడం అనేది ఒక పరిపాటిగా వచ్చిందండి. ప్రతి చిన్న అంశాన్ని కూడా దానికి ఉపయోగించుకుంటున్నారు. ఇక అది చిన్న రాజకీయ నాయకుడా, పెద్ద రాజకీయ నాయకుడా అని చెప్పడానికి ఏం వీల్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు జనతా పార్టీ టైంలో కూడా గెలిచిన వ్యక్తి. ఆయనకంటూ ఒక విశ్వసనీయత ఉండేది, ఒక నాయకుడిగా, ఒక ప్రజల్లో పారదర్శకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన కొన్ని ఫస్ట్ కాపునాడు 87 or 88 అండి, విజయవాడలో జరిగింది, రంగా గారు పెట్టాడు అది. దానికి ఆయన ముఖ్య అతిథిగా అయ్యాడు. ఆ తర్వాత ఆయన లీడర్షిప్ అనేది పరిమితం అయిపోయింది. అన్ని వర్గాల ప్రజలకి ఆయన ఆమోదయోగ్యంగా లేకుండా ఒక పరిమితమైన ఒక సామాజిక వర్గానికే పరిమితం అయిపోయాడు. ఆ తర్వాత ఆ సామాజిక వర్గంలో కూడా ఈయన చేస్తున్న పనులు ఆ సామాజిక వర్గ ప్రజలు కూడా హర్షించలేకపోయారు. మొన్న లేటెస్ట్గా ఆయన చేసిన పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాశాడండి, బహిరంగ లేఖలు. అదే సామాజిక వర్గాల నుంచి ఆయన చాలా తీవ్రమైన హెచ్చరికలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నువ్వు బంద్ చేయి, అనవసరం ఇదంతా, చెల్లి సారథ్యం అంటారు చూసారా, అటువైపు ఉండి పవన్ కళ్యాణ్కి ఒక శ్రేయోభిలాష్ అన్నట్టు లేఖ రాస్తూ అది వైఎస్ఆర్సీపీకి లబ్ధి పొందే విధంగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నాడు. అది కాపు సామాజిక వర్గంలో యువత, మేధావులు అందరికీ కూడా అర్థమైపోయింది. ఇదివరకటి ముద్రగడ పద్మనాభం గారు కాదు, ఇంకొక ముద్రగడ పద్మనాభం, ఈయనలో కూడా ఒక అపరిచితుడు ఉన్నాడు అనేది తెలిసిపోయింది. అప్పటి నుంచి కొంచెం ఆయన ఇక ఆ లేఖాస్త్రాలు తగ్గించేశాడు కంప్లీట్. ఆ ప్రాంతంలో చాలా పేరు కలిగిన ఒక అదే సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఈసారి కనుక ఇంకొక లేఖ కనుక రాస్తే ఆయన ఇంటి దగ్గర 500 మంది సాయుధ పోలీసులు పెట్టినా కూడా ఆయన్ని కాపాడలేరండి అని చెప్పాడు ఒక వ్యక్తి. అంటే అంత ఉద్రిక్తత వచ్చింది కాపు సామాజిక వర్గంలోనే, ఈయన ఇలాంటి పని చేస్తున్నాడు అని. ఈయన తోడు హరిరామ్ జోగయ్య గారు కూడా అదే పాత్ర పుచ్చుకున్నాడు. అంతకుముందు ఆయన తెలుగుదేశంలో హోంమంత్రిగా చేసినప్పుడు ఇవన్నీ ఏం గుర్తురాలి ఆయనకి. ఇప్పుడు ఆయన ఏదో పెద్ద ఇది కానీ జనం ఏదైతే నమ్మారో కాపు సామాజిక వర్గంలో వీళ్ళ పాత్ర అనుమానాస్పదంగా ఉందని, దానికి రుజువు చేసినట్టుగా ఇద్దరు ఒకేసారి వైఎస్ఆర్సీపీలో చేరతామని బయటకు వచ్చారండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వీళ్ళని మీ పరిధిలో మీరు ఉండమని హెచ్చరించాడో, వెంటనే ఇక్కడ మన పప్పులు ఉడకవని వెంటనే వాళ్ళ అసలు రూపం బయట పెట్టుకుని వెళ్ళి ఏ పార్టీకి అయితే కోవర్ట్లుగా పనిచేశారని అనుమానం వచ్చిందో ప్రజలకి, కరెక్ట్గా అదే పార్టీని చూస్ చేసుకున్నారు వాళ్ళు. అందులో జనం అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని భయాందోళనలో వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లే టీడీపీలోనూ లేకపోతే జనసేనలో చేరుతుంటే, ఈ ఇద్దరు పెద్ద ప్రముఖులు అనుకున్న వ్యక్తులు ఒకప్పుడు వీళ్ళు రాజకీయంలో ఒక వెలిగిన వాళ్ళే. కానీ ఇప్పుడు హీరోస్ ఆఫ్ ఎస్టర్ ఇయర్స్ అంటారు చూసారా, గతకాలపు హీరోలు. తర్వాత వీళ్ళిద్దరికన్నా కూడా వీళ్ళిద్దరు కొడుకుల గురించిన రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీలో చేరటం అనేది పెట్టుకున్నారండి. ఆయనేమో ఒక ఏదో సమితి, కాపు జన సమితి ఏదో పెట్టి ఆయన రద్దు చేసేసుకున్నాడు. ఎవరు? హరిరామ్ జోగయ్య గారు.
సరే కొడుకుతో పాటు వెళ్ళిపోయాడు. కొడుకు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఎస్సి ఆయన తరపున ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత ఒక ఇన్ఛార్జ్ నిడదవోలు అనుకుంటాను ఐ థింక్, దాని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. కానీ ఇక అది ఆ సీటు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పటికి ఇక ఆయన తట్టుకోలేక వెళ్ళిపోయాడు. పాలకొల్లు ఇస్తాడనుకున్నారు, పాలకొల్లు కూడా ఇవ్వలేదు. ఇది వీళ్ళిద్దరు అసలు రంగు బయటపడిపోయిందండి. కాబట్టి ఇవాళ ఆయన 14వ తారీఖు ఫలానా టైం అనుకుంటున్నారు కదా, అది ఆవిర్భావ దినోత్సవం అంటండి. అప్పుడు సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం, ఆ రోజు అనేక కార్యక్రమాలు పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. దృష్టి ఈ కార్యక్రమాల మీద పడకుండా ఉండేందుకు ఆ సామాజిక వర్గ ప్రజలతో ఈయన ఏదో పెద్ద ర్యాలీగా వెళ్ళాలనేది కూడా ఇంకా ప్లేస్ నిర్ణయించుకోలేదని చెప్తున్నారు. తాడేపల్లి వెళ్ళాలా, లేకపోతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదన్నా ఒక కేంద్రానికి వెళ్ళి అక్కడ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, అంటే మళ్ళీ ముద్రగడ వైపు రావాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అది పెద్ద సాధ్యమయ్యే విషయం కాదండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ దాటిపోయాడు. ఇది ఈ దృష్టి మరల్చే వ్యవహారాలు, ఈ తర్వాత ఈయన మీద కూడా అదే సామాజిక వర్గ ప్రజలకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ఉంటే కొందరు ఫాలోవర్స్ ఉండొచ్చు, నేను దానికి కాదంటలా. కానీ ఇదివరకులాగా మాస్ ఫాలోయింగ్ అయితే లేదండి, పరిమితం. కిర్లంపూడి ఆ పరిసరాల్లో ఆయన గ్రామంలో అక్కడ కూడా ఇవాళ ఆయన గురించి కిర్లంపూడిలో కూడా వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈయన ఫెయిర్ పాలిటిక్స్, తర్వాత సామాజిక వర్గానికి బెనిఫిట్ అయ్యే దానికన్నా కూడా ఆయన కుటుంబం, ఆయన వ్యక్తిత్వం పెంచుకోవడానికి, పరపతి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏది కూడా ఈయన చివరిదాకా తీసుకెళ్ళా. ఆ తుని దగ్గర ట్రైనుది కూడా వాళ్ళు ఒక రకంగా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఈయన చేశాడని కాదు, అసలు అట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అటువంటి సంఘటనకు దారితీసి ఆ రోజు కనుక కొన్ని వందల మంది చచ్చిపోతే ఫలానా సామాజిక వర్గం అనేది ఒక చరిత్రలో ఒక బ్యాడ్ రిమార్క్ మిగిలిపోయేది కదండి అని. ఇప్పుడు ఎవరు కూడాను అట్లాంటి, అందులో అందరూ ఉంటారు కదండి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉండారు ఆ ట్రైన్లో, రత్నాచల్లో. ఏ వర్గం అని ఏం చూస్తాం మనం? ఎవరిమైనా కూడా మానవత్వం అనేది ముందు ఉండాలి, అంతేగాని తర్వాత మనం ఎవరన్నా కోరి ఏ కులంలో అన్నా పుట్టామని ఎవడన్నా చెప్పగలడండి? నేను పైనుంచి రాయించుకొచ్చి పలానా కులంలో పుట్టానని. అందరూ పక్క పొలాలు, పక్క ఇళ్లలో ఒకే ఊళ్ళో బతుకుతున్నారు కదండి. ఎవరికి వ్యవసాయం రంగాన్ని దెబ్బతీస్తే ప్రభుత్వం అన్ని కులాల వాళ్ళు దెబ్బతింటారు. అందరికీ ఉంటాయి కదండి ఎంతో అంత పొలాలు. అట్లా గతంలో లాగా ఏ వర్గం విడిగా బతికే పరిస్థితి లేదండి, అందరూ సమైక్యంగా ఉంటేనే బతకగలుగుతారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజికంగా విడగొట్టేసి వాళ్ళకి రాయలసీమలో ఉండే సామాజిక పరిస్థితులు వేరండి. వాళ్ళకి ఆ దళితులు కానీ వాళ్ళంతా కూడా వాళ్ళు ఎవరి మీద కొడవళ్ళు పట్టుకెళ్ళాలో, గొడ్డళ్ళు పట్టుకెళ్ళాలో వెళ్ళాలి, వాళ్ళని చంపి రావాలి, మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చి పడుకోవటానికి కానీ కూర్చోవటానికి కూడా ఉండదు. కోస్తా జిల్లాల్లో అటువంటి వాతావరణం ఉండదండి, అన్ని కులాలు సమైక్యంగా ఉంటాయి. తర్వాత అట్లాంటి పెత్తందారీ వ్యవస్థ ఇక్కడ లేదు. బ్రిటిష్ ప్రభుత్వం మొదటి నుంచి ఇక్కడ అట్లాంటి వ్యవస్థలో వీళ్ళు బతికారు. కాబట్టి పెత్తందారుల వ్యవస్థ అని చెబుతున్నాడు చూసారా, అసలు పెత్తందారి వ్యవస్థ, పేదల వ్యవస్థ అని ఆంధ్రప్రదేశ్లో లేదు. అదే విషయం ఆయన కూడా చెప్పాడు, ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు. ఇదేం జార్ఖండ్, బీహార్ కాదు, బేదదే రాష్ట్రం, ఏది వీళ్ళేదో రాయితీలు ఇస్తే దానికోసం బతికేవాడేవాడు లేడని చెప్పి. అది ఆయన అదే మనస్తత్వంతో ఉన్నాడు. పెత్తందారులు ఇప్పుడు వాళ్ళ తాతయ్యని చూశాడు, తండ్రిని చూశాడు, వాళ్ళ కుటుంబాల్లో వాతావరణం ఇక్కడ ఉందనుకున్నాడు. కానీ ఇక్కడ లేదు. ఆయన చెప్పినట్టు అక్కడ ఉంది. అది వాళ్ళ ఇడుపులపాయ ఎస్టేట్లు, అవన్నీ బంగ్లాలు, పెద్ద దాటిని ఏమంటారండి ప్యాలెస్లో. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి వాతావరణం ఉండదండి. అలాగే అట్ ద సేమ్ టైం అంటే మీరు చెప్పినట్లుగా ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, మన హరిరామ్ జోగయ్య గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి పనులు కూడా చూస్తే ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నా లేదు జనసేన పార్టీ అన్నా కూడా అదేదో ఒక కులానికి పరిమితం చేసే విధంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కూడా కనిపిస్తూ వచ్చింది. దాన్ని అది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాడండి. వీళ్ళు నన్ను ఒక పరిమితమైన దీనిలోకి నెట్టేసి అడ్వాంటేజ్ తీసుకుని మళ్ళీ అల్టిమేట్గా అది వైఎస్ఆర్సీపీ గెలుపుకి సహకరిస్తున్నారు. వీళ్ళు కాపు సామాజిక వర్గానికి కానీ నాకు కానీ శ్రేయోభిలాషులు కాదు. వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేసి వాళ్ళ పరపతి పోగొట్టుకున్న వ్యక్తులే వీళ్ళిద్దరూ. వీళ్ళని పెట్టుకుంటే నా పరపతి కూడా పోద్దని ఆయన గ్రహించి ఆయన బహిరంగ సభలోనే చెప్పేశాడు, ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు నాకు అక్కర్లేదు, నేను విస్తృత ప్రయోజనాల కోసం, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తిని అని చెప్పేటప్పటికి వీళ్ళకి ఉప్పు అందింది. అనవసరం ఈయన దగ్గర మన పప్పులు ఉడకవని మళ్ళీ యథాప్రకారం ఆయన రెక్కల కిందకి వెళ్ళారు. ఆ రెక్కల కిందకి వెళ్ళినది కూడా సామాజిక వర్గ ప్రజలు హర్షించరండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కొడుకులు కనుక పోటీ చేస్తే అది కూడా చూస్తాం మనం, ఆ ఫలితాలు ఎలా వస్తాయి అనేది. అట్లా ఏదో అడ్వాంటేజ్ పొందాలనుకున్నారు కానీ అది
అది విఫల ప్రయత్నం అయ్యే సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి సతీష్ గారు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాను అంటూ ముద్రగడ పద్మనాభం ఏదైతే చేసినటువంటి ప్రకటన కావచ్చు, ఆ పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు, ఆ పెట్టుకున్నటువంటి ముహూర్తం, ఆ డేటు టైము, ఇదంతా కూడా కేవలం ఒక కుట్రలో భాగం. అంటే ప్రజల దృష్టిని మరల్చాలి, ఆ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలకు వచ్చేటువంటి ఆదరణ కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళేటువంటి ప్రజల దృష్టి మరల్చి తమ వైపు తిప్పుకునేందుకు ఇలాగ ఏదైతే వైసీపీను జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడో అందులో భాగంగానే ఈ ప్రకటన కూడా చేయించారు. ఆ రోజున ముద్రగడను చేర్చుకోవడం కూడా అదొక కుట్ర అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, వీక్షకులకు కూడా.